ఈ ఒంటరి వాడిని 10 చేయాలన్నా, ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా దేవుడు మార్చాలన్నా మనం చేయాల్సిన 3 పనులు ముచ్చటగా 3 నిమిషాలు. 3 నిమిషాల్లో ముగించమంటారా, 30 నిమిషాల్లో ముగించమంటారా? నా ఇష్టం అంటారా? నా ఇష్టమా? నా ఇష్టం 3 గంటలు. వింటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అంత అబద్ధికులు భూమి మీదే లేరు. 3 గంటలు వింటారా? ఒక్క అర్ధ గంట లోపు నేను ముగిస్తా. క్రైస్తవ జనమా, మనం ఎప్పటికీ ఒంటరి వారిమి కాదు. ఎప్పటికీ మనం ఎన్నిక లేని జనం కాదు. రాగల కాలములో ఇదే ఆంధ్ర గడ్డ మీద, ఇదే భరత గడ్డ మీద క్రైస్తవ జాతి బలమైన జాతిగా ఆవిర్భవించబోతుంది. బలమైన సంతతిగా క్రైస్తవ జాతిని దేవుడు నిశ్చయముగా లేవనెత్తబోతూ ఉన్నాడు. రాజులు సైతం మోకరిల్లేటట్లుగా, అధిపతులు సైతం మోకరిల్లేటట్లుగా ఎన్నికలేని ఈ జనాంగాన్ని యేసు నామం పేరిట రాగల కాలములో బలమైన జనంగా దేవుడు మార్చునుగాక. అసలు ఒక మాట అండి, ఈ వాగ్దానం ఎవరి గురించి రాయబడింది అనుకున్నారు? మీకు తెలిసిన మాట ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు చెప్పిన మాట, వారిలో ఒంటరి అయిన వాడు 10 ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అనే ఈ వాగ్దానం ఎవరి గురించి రాయబడిన వాగ్దానం? మీకు తెలిసింది ఏదో ఒకటి చెప్పండి. వేయండి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. అమ్మ కొంచెం గట్టిగా. ఇజ్రాయేలీలు గూర్చి, ఇంకా మీ మెదడుకు మేత. మనోహర్ గారు, ఇప్పుడు మీ DNA మారాలా? వాస్తవంగా అజయ్ గారు, ఈ వాగ్దానం ఎవరిని గూర్చి రాయబడిన మాట? ఈ వాగ్దానం ఎవరిని గూర్చి చెప్పబడిన వాగ్దానం? ఈ వాగ్దానం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి చెప్పబడిన వాగ్దానం. ద్రాక్ష గానుగ తొక్కటానికి ఒంటరిగా వచ్చాడు. నా ప్రభును గూర్చి లేఖనాల్లో రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. అందరూ చూడండి, 3వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఒంటరిగా ద్రాక్షగానుగ తొక్కి తిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీయు. ఇది యేసుక్రీస్తు వారిని గురించి రాయబడిన ప్రవచనపు వాక్యం. ఒంటరిగా ద్రాక్షగానుగ తొక్కి తిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. మీకు తెలుసా, యేసుక్రీస్తు వారు సశరీరునిగా ఈ భూమి మీద ఉన్న దినాల్లో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించేటప్పుడు బహుజన సమూహం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. ఎంత సమూహం వచ్చారయ్యా అని మనకు అర్థం కావాలంటే ఒక సిచ్యువేషన్ చెప్తాను. 5 రొట్టెలు 2 చేపలు విన్నారు కదా. 5 రొట్టెలు 2 చేపలు ఆ దినాన ఎంతమంది ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు? నువ్వు పప్పులో కాలేసావు. 5,000 మంది కాదు, పురుషులే 5,000 మంది. పురుషులే 5,000 మంది వచ్చారంటే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? సహజంగా ఎక్కడైనా ప్రార్థనకి స్త్రీలు ఎక్కువ వస్తారా, పురుషులు ఎక్కువ వస్తారా? అదిగో ఎవర్రా తల్లి? స్త్రీలే ఎక్కువ వస్తారు. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 10,000. అక్క భలే చెప్తున్నారు. ఆ ప్రార్థనకి వెళ్ళొచ్చినట్టుంది. దేవుడు నేను దీవించుకాక తల్లి. 10,000 మంది. ఇప్పుడు స్త్రీలు పురుషులు 15,000 మంది. ఇప్పుడు స్త్రీలు పురుషులు వస్తే పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? నా వైపు చూడాలి. పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, పిల్లలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 3,000 కాదు, 3,000 కాదు. ఎందుకు? ఇశ్రాయేలీయులకి సంతానం ఎక్కువ. యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు? 12 కాదు, దీనమన చంపకండి అమ్మ, 13. మొత్తం 13 మంది పిల్లలు. ఇజ్రాయేల్ దేశంలో మనకులాగా ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దే వద్దు. ఈ స్లోగన్ ఆ దేశంలో లేదు.
యాకోబు ఒక్కడికి 13 మంది పిల్లలు, 5,000 మంది పురుషులు ఇంటూ 13 లెక్కేయండి, క్యాలిక్యులేటర్ దాటిపోద్ది. యేసు ప్రభు ఒక వాల్ పోస్టర్ వేయలేదు, వాట్సాప్ మెసేజ్ పంపించలేదు, పోస్టర్ వేయలేదు, ఏ అనౌన్స్మెంట్ చేయలే. ఆ రోజు ప్రార్థనకి చరిత్రకారులు చెప్తారు, రమారమి 25,000 మంది ప్రజలు వచ్చారట. బాబోయ్, వాల్ పోస్టర్ లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, 25,000 మంది ప్రజలు వచ్చారు. మంచిది. ఆ 3.5 సంవత్సరాలు ప్రభు చేసిన అద్భుతాలను బట్టి తండోపతండాలుగా ప్రభు దగ్గరకు వచ్చారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యేసయ్య సిలువ శ్రమలకు అప్పగించబడినప్పుడు ఒంటరివాడైపోయాడు. యేసు ప్రభు అంటారు, శిష్యులారా, 12 మంది అపోస్తులారా, మీరందరూ నన్ను విడిచిపెట్టే కాలం ఒకటి వస్తుంది. మీరందరూ నన్ను విడిచిపెట్టిన పరలోకపు తండ్రి నాకు తోడుగా ఉంటాడు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయువాడను గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టడని ప్రభువారు మాట్లాడిన మాట నిజమే. సిలువ శ్రమల దగ్గరకు వచ్చేసరికి ఒంటరిగా ద్రాక్ష గానుగు త్రొక్కాడు. జనమా, అన్నీ బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి అందరూ వచ్చారు. సిలువ శ్రమలు వచ్చేసరికి అందరూ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళారు. నీ జీవితంలో కూడా నీ ఇంట్లో అన్నీ బాగున్నప్పుడు, నీ ఉద్యోగం ఉన్నప్పుడు, నీ వ్యాపారాలు బాగున్నప్పుడు, ఆర్థికంగా చక్కటి స్థితిమంతుడివై స్థితిమంతురాలిగా బ్రతుకుతున్నప్పుడు ఊరంతా నీకు బంధువులే, ఊరంతా నీకు చుట్టాలే, ఊరంతా నీకు స్నేహితులే. నిన్ను కూర్చి ఎవరైనా అడిగితే, ఆ అబ్బాయి ఎవరు అనుకున్నారు? మా తమ్ముడో. ఆ అబ్బాయి ఎవరు అనుకున్నారు? మా చుట్టం. ఎక్కడెక్కడ చుట్టరికాలన్నీ కలుపుకుంటారు. అన్ని స్థితిగతులు నీవి బాగున్నప్పుడు లోకమంతా నీ వారిగా ఉంటారు. ఎప్పుడైనా కష్టకాలం వస్తే నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళే నిన్ను ఒంటరి చేస్తారు. కానీ ఒక మాట, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను ఒంటరి చేసినా, నువ్వు చనిపోయే ఆఖరి క్షణం వరకు దేవుడు ఎప్పుడు నీకు జంటగా ఉంటాడన్న సంగతి ఎప్పుడు జీవితంలో మర్చిపోకు. యేసు ప్రభువారు అంటారు, నేను ఒంటరిగా ద్రాక్ష గానుగ తొక్కాను. అవును, వారిలో చూడండి, పరలోకం నుంచి ఒంటరిగా వచ్చాడు. 12 మంది అపోస్తులు, 70 మంది శిష్యులు, బహుమంది జనసమూహం మధ్యలో నుంచి ఒంటరిగా వెళ్ళిపోయాడు. సిలువ దగ్గరికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. సిలువ మరణం అనూహ్యంగా జరిగింది కాదు, యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఆ సిలువ మరణాన్ని గూర్చి ప్రభువుకు బాగా తెలుసు. అంటారు కదా, యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరిచి ఒకసారి చూడండి. పన్నెండవ అధ్యాయం 24వ వచనం. ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. నాతో కలిసి చెప్పండి మాట. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యొడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన యొడల, స్వరమెత్తండి, అది చచ్చిన యొడల విస్తారముగా ఫలించును. స్వరమెత్తాలి. ఇంకోసారి గట్టిగా, అది చచ్చిన యొడల. ఇంకోసారి, అది చచ్చిన యొడల విస్తారముగా ఫలించును. ఓ చిన్న మాట మిమ్మల్ని అడుగుతా, అయ్యా నేను విస్తారంగా ఫలించాలి అని కోరుకుంటున్నాను. కోరుకునే బిడ్డలు ఒకసారి చేతులు ఎత్తండి. నా పిల్లలు విస్తారంగా ఫలించాలి, నా ఆధ్యాత్మిక జీవితం విస్తారంగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలని ఆశపడే వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, అందరూ ఎత్తారు. విస్తారంగా ఫలించాలంటే ఏం చేయాలి? ఎవరు ఆమె కూడా ఏమంటుంది నన్ను, ఏమందో తెలుసా అన్న, విస్తారంగా ఫలించాలంటే ఏం చేయాలంటే నువ్వు చావాలంటుంది. ఎవరు చావాలి? ఎక్కడ మరణం ఉంటుందో అక్కడ పునరుద్ధానం ఉంటుంది. అక్కడ పునరుద్ధానపు శక్తి పనిచేయటం ప్రారంభిస్తుంది. దైవజనమా,
గోధుమ గింజ భూమిలో పడి అది చావాలి. గోధుమ గింజ యేసుక్రీస్తు వారి గుర్తు. ఎట్ దట్ సేమ్ టైం ఈ రాత్రి వాక్యం వింటున్న ఒక్కొక్క క్రైస్తవునికి గుర్తు. గోధుమ గింజగా పిలువబడుతున్న ఈ క్రైస్తవుడు భూమిలో పడి చావాలి. భూమిలో పడి చావటం అంటే ఏంటయ్యా? ఈ భూమి మీద, ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, వీటన్నిటితో ఈ లోకం నిండుకుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న తండ్రులారా, ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లులారా, లోకపు దురాశల విషయంలో నువ్వు చచ్చిన దానివైతే, పాపం విషయంలో నువ్వు చచ్చిన వాడివైతే, త్రాగుబోతుతనంలో నువ్వు చచ్చిన వాడివైతే, వ్యభిచార కార్యక్రమాలలో నువ్వు చచ్చిన వాడివైతే, అక్రమ సంబంధాలలో నువ్వు చచ్చిన వాడివైతే, సినిమాల విషయంలో నువ్వు చచ్చిన వాడివైతే, దేవుని వాక్యానికి భిన్నమైన ప్రతి అపవిత్రత విషయంలో నువ్వు చచ్చిన వాడివైతే, నీలో నుండి పునరుద్ధానపు శక్తి పనిచేయటం ప్రారంభిస్తుంది. బాధతో ఈ మాట చెప్తున్నా. మన క్రైస్తవ కుటుంబాలు ఫలించకపోవటానికి, మన పిల్లలు ప్రయోజకులు కాకపోవటానికి, జీవితకాలం తరతరాలు ఆ పేదరికంలోనే మగ్గిపోవటానికి, తండ్రి టాపీ మేస్త్రి, కొడుకు టాపీ మేస్త్రి. టాపీ పని చేయటం తప్పని కాదు నా అభిప్రాయం. నా గుండెల్లో ఉన్న ఆశ ఏంటో తెలుసా? తండ్రి టాపీ మేస్త్రి అయితే కొడుకు సివిల్ ఇంజనీర్ కావాలి. తల్లి హాస్పిటల్లో అయితే అదే హాస్పిటల్కి కూతురు డాక్టర్గా అడుగు పెట్టాలి. తండ్రి 4th క్లాస్ ఎంప్లాయీ అయితే మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, నానా ఏ హాస్టల్లో వర్కర్గా నేను పనిచేస్తున్నానో అదే హాస్టల్కి మీరు గెస్టెడ్ ఆఫీసర్లుగా రావాలరా, అది మీరు నాకు ఇవ్వగలిగే కానుక. ఆమెన్. కొంచెం పెద్దగా చెప్దాం ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఆ స్థితికి తీసుకొని వెళ్ళినట్లుగా అందరం చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. వినండి. అనేక సందర్భాలలో మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో వింటున్నారు ఈ మాట? కూర్చొని మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో అనేక క్రైస్తవ కుటుంబాలు దారిద్ర్యతను అనుభవించడానికి కారణం ఏంటంటే, అమ్మా నా వైపు చూడండి, అనేక క్రైస్తవ కుటుంబాలు వ్యసనపరులుగా మారిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యసనంలో చిక్కుకున్నారు. దేవుని బిడ్డలే, క్రైస్తవులని పేరు పెట్టబడిన బిడ్డలే. విచిత్రం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క వ్యసనం. అయ్యలారా, ఈ మాట వింటున్న మీలో ఎవరైనా త్రాగుడు వ్యసనానికి బానిసలుగా ఉన్నారేమో? అయ్యా నా వైపు చూడండి. త్రాగుడు వ్యసనానికి బానిసలుగా ఉన్నారేమో? నా చేతులెత్తి దండం పెడుతున్నా, మీ కాళ్ళు పట్టుకుంటా, ఆ వ్యసనాన్ని మానండి అయ్యా. మీలో ఎవరైనా బెట్టింగ్ వ్యసనానికి బానిసలుగా ఉన్నారేమో? రకరకాల దుర్వ్యసనాలకు వ్యసనాలకు బానిసలుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారేమో? భక్తుడైన దావీదు గారు ఏమంటాడో తెలుసా? వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటాడు. వినారు ఈ మాట? ఎన్నో కుటుంబాలు నీరుగారిపోవటానికి, ఎన్నో సంసారాలు నీరుగారిపోవటానికి, ఎంతోమంది యవనస్తుల జీవితాలు నీరుగారిపోవటానికి, ఎన్నో కుటుంబాలు నీరుగారిపోవటానికి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యసనం. బాధతో ఈ మాట చెప్తున్నాను. పబ్లిక్గా ఈ మాట చెప్తే ఇబ్బంది అవుతుందేమో, కానీ నా హృదయం రేపబడుతుంది. ఆ మధ్య గుంటూరు మీటింగ్కి వచ్చా. మీటింగ్స్ ముగించుకొని విజయవాడ వెళ్ళబోతున్నా. విజయవాడ వెళ్ళటానికి హైవే మీదుగా వెళ్ళొచ్చు, కానీ నా చిన్నతనంలో నేను పుట్టి పెరిగిన ఊరును రాత్రిపూట చూడాలని పగటిపూట వస్తే వాళ్ళు వచ్చి పలకరించి, వీళ్ళు వచ్చి పలకరించి మన ఊరు చూడలేం. అలాగని పగటిపూట వెళ్ళకూడదని కాదు, కానీ స్వేచ్ఛగా ఆ రాత్రిపూట గ్రామాన్ని ఒకసారి చూద్దామని మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో మా గ్రామం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 2 సార్లు
అట్లా చూసి ఇక అటు నుంచి మంగళగిరి వస్తామని బేతపూడి రోడ్డు గుండా ఇటు టర్న్ అవుతున్నా. మధ్యరాత్రి 2 ఆ ప్రాంతం, 1:30-2 అవుతుంది. ఓ 10-15 మంది యవ్వన పిల్లలు అక్కడ గుమిగూడు ఉన్నారు. మధ్యరాత్రి 1:30-2. నేను అడిగా, అన్న ఏంటి వాళ్ళు అక్కడ ఉన్నారు? మా ఊరు అన్న, అది గంజాయి బ్యాచ్ తమ్ముడు, గంజాయి తాగుతున్నారు. ఆ త్రాగే బ్యాచ్లో నేను ఎరిగిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ వయసు ఎంతో తెలుసా? జస్ట్ 17-18. 17-18 సంవత్సరాల వయసులో గంజాయికి బానిస అయితే ఆ వ్యసనం బ్రతుకును నీరుగార్చదా? ఆ వ్యసనం బ్రతుకును బుగ్గిపాలు చేయదా? మరలా వేదనతో చెప్తున్నా, మనం పేదరికాన్ని అనుభవించడానికి ఎవరో అణచడాన్ని బట్టి మనం పేదరం కాలేదు, ఎవరో తొక్కటాన్ని బట్టి మనం పేదరం కాలేదు. ఒక కోణంలో చూస్తే మన వ్యసనాలే, పేకాట వ్యసనం, బెట్టింగ్ వ్యసనం, అక్రమ సంబంధాల వ్యసనం, గంజాయి వ్యసనం, మద్యపానపు వ్యసనం, ఈ వ్యసనాలు మన బ్రతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఈ వాక్యం వింటుండగా, దేవా పాపపు వ్యసనములో చచ్చిన గోధుమ గింజలాగా ఈ భూమిలో పాపం విషయంలో చచ్చిన వాడిగా ఉంటాను అనను. ఈ రాత్రే దేవుని పునరుద్ధానపు శక్తి నీలో ప్రవేశించి నువ్వు బహుగా ఫలించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. క్రైస్తవులకు దేవుని వాక్యం తెలీదా? ఒకరోజు ఒక తాగుబోతు ఆయన, ఎందుకు బ్రదర్ ఇట్లా తాగు జీవితాన్ని పాడు చేసుకుంటారు, దేవుని ఉగ్రత వస్తుంది కదా, ఎందుకు ఇట్లా తాగుతారు అని అంటే ఏమంటాడు తెలుసా? ఆ తండ్రి షట్టం లేకుండా నేను తాగుతాను పాస్టర్ గారు, మీరు చెప్పండి. ఆ తండ్రి షట్టం లేకుండా నేను తాగుతాను, ఆ తండ్రి షట్టం ఉండటాన్ని బట్టి నేను తాగుతున్నాను పాస్టర్ గారు అన్నాడు. తండ్రి చిత్తమా? ఇది ఎట్లా తండ్రి చిత్తం అయ్యి అంటే అంటాడు, అసలు ఈ తాగుడు ప్రార్థన చేసుకునే పాస్టర్ గారు నాకు అర్థం కాక, ఏం చేస్తున్నావయ్యా అన్న, నాకు అర్థం కాలేదు, మరలా చెప్పన్న. ఏమన్నాడు తెలుసా? పొద్దున్నే లేస్తానయ్యా, తాగటానికి ఆ ముసలిది ఏదో డబ్బులు, ఆ ముసలి అది వాళ్ళ భార్య అంట, ఆ ముసలిది ఏదో కొడుకులు పట్టుకొని ఏమన్నాడు తెలుసా? పంచి తెలియాలంటే అయ్యా, దేవుడు అన్నాడు కదా, అడుగుడి మీకు, ఆయన నాకు వాక్యం చెప్తున్నాడు. నాకు ఆయన పాస్టర్ గారు అయిపోయాడు ఇప్పుడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. పొద్దున్నే లేవటంతో, తండ్రి తీర్థం లేనిదే నేను బతకలేను తండ్రి. దానికి ముద్దు పేరు పెట్టుకున్నాడు, తీర్థం అంట. తీర్థం లేనిదే నేను బతకలేను తండ్రి. ఒక్క 100 రూపాయలు ఉన్న వాటిని లేనట్లుగా నువ్వు చేయగలవు కదా, లేని వాటిని ఉన్నట్లుగా పుట్టించగలవు కదా. ఏలియాకి ఏదో అనండి, అయ్య బాబోయ్, ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించావు కదా, నాకు కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించు తండ్రి అని ప్రార్థన చేసుకుంటా. 100 అడుగుతా. అయ్యగారు దేవుడు నాకు 100 కాదు అయ్యగారు, మన దేవుడు ఎవరో మీకు తెలుసా? నన్ను అడుగుతున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు అయ్యగారు అన్నాడు. నీకెట్టా తెలిసిందయ్యా? నేను 100 అడిగితే దేవుడు 200 ఇస్తాడు అయ్యగారు ఆ రోజు. ఎట్ట అడుగుతావయ్యా, నీకెట్లా వస్తున్నాయి నాకు అర్థం కాలేదు అన్న. ఏమి లేదు, ఎవడో ఒకడు మా బంధువు కనపడతాడు, రేయ్ మీ అక్క గుండె నొప్పితో అల్లాడిపోతుంది, ఆటోలో ఎక్కించాలి, ఒక 100 రూపాయలు ఇరా అంట. వాడు అంటాడు, అక్క హాట్ నొప్పా, ఆటోలో 100 ఎడ సరిపోతాయి, 500 తీసుకొని 500 ఇస్తాడట. 500 తీసుకొని అంటాడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే. ఇప్పుడు చెప్పండి, వీడు వాక్యం ఎరిగిన పాపే, వాక్యం ఎరగని పాపే?
దండం పెట్టి చెప్తా, నేను మీ మధ్యలో ఒకడిని, మీ అన్నగా చెప్తా, మీ కుటుంబ సభ్యుడిగా చెప్తా, నా చేతులెత్తి మీ కాళ్ళు పట్టుకొని దండం పెట్టి చెప్తున్నా, ఈ రాత్రే త్రాగుడు వ్యసనాన్ని సమాధి చేయి. ఈ రాత్రే అక్రమ సంబంధాల వ్యసనాన్ని సమాధి చేయి. ఈ రాత్రి దైవ సన్నిధిలో కూర్చున్న నీవు ఈ రాత్రి నుండి ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ కోసం జీవిస్తానయ్యా, దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకో. భూలోకపు ఆశల విషయంలో నువ్వు చచ్చిన వాడిగా బ్రతికితే విస్తారంగా ఫలించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్తా ఆమేన్. గోధుమ గింజ భూమిలో పడి చావాలి. మరో మాట అంట, సుఖభోగాల విషయంలో క్రైస్తవుడు చచ్చిన వాడిగా ఉండాలి. ఈ మాట బాగా వినండి. సుఖభోగాల విషయంలో క్రైస్తవుడు చచ్చిన వాడిగా ఉండాలి. జనమా, క్రైస్తవ జనమా, చదువుకుంటున్న యవన బిడ్డలారా, చదువుకుంటున్న చెల్లెళ్ళారా, చదువుకుంటున్న తమ్ముళ్ళారా, ఒకసారి నా వైపు చూడండి. చిన్నప్పటి నుండే కష్టపడి చదువుకో. ఇందాక నేను చెప్పే కదా, మా ఊర్లో ఉన్నంత కాలం మేము మంచి ధనవంతులు అనుకునేవాడిని. ఏం పొలాలు గెలాలు ఏమి లేవు, మా నాన్నగారి గవర్నమెంట్ ఉద్యోగాన్ని బట్టి మంచి స్థితిమంతులు అనుకునేవాడిని. నా రంగు ఎప్పుడు బయటపడిందో తెలుసా? ఏలూరులో చదువుకోవటానికి వెళ్ళిన తర్వాత బయటపడింది. అందరూ బళ్ళ మీద వస్తూ ఉంటే మనం ఆటోల మీద వెళ్ళేవాళ్ళం, బస్సుల మీద వెళ్ళేవాళ్ళం. వాళ్ళు వేసుకునే బట్టలకి మనం వేసుకునే బట్టలకి చాలా తేడా అనిపించింది. అప్పుడు అర్థమైంది మనం పేద స్థితిలో ఉన్నామని. నేను అప్పుడు ఆలోచించా. అప్పుడు నా వయసు 18, 19. ఈ పేద స్థితిలో నుంచి పైకి రావాలంటే ఏం చేయాలి? నాకు రెండు కనపడ్డాయి టిల్ డేట్ ఇప్పటికీ. ఒకటి, నా దేవుని నమ్మాలి. రెండోది, నా కష్టాన్ని నేను నమ్ముకోవాలి. ఒకటి, నా దేవుని నమ్మాలి. రెండవది, నా కష్టాన్ని నమ్మాలని నా దేవుని నమ్మి నేను కష్టపడి చదువుకోవటం ప్రారంభించా. పల్లెటూరులో నుంచి నాకు తెలిసి మా గ్రామంలో ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదివిన మొట్టమొదటి వ్యక్తి నేనేనేమో. మా గ్రామంలోనే. నేను తెలివి కలిగిన వాడిని అని చెప్పడానికి ఇష్టపడను, కానీ కష్టపడే వ్యక్తిని అని చెప్పడానికి మాత్రం ఇష్టపడతా. టిల్ డేట్ ఎప్పటికీ సేవలో రోజుకొచ్చి 16 నుండి 18 గంటలు కష్టపడతాను. యవన బిడ్డలారా, కష్టపడి చదువుకోండి, ఇష్టంతో చదువుకోండి. ఒకరోజు వస్తుంది, ఎన్నికలేని జనాంగంగా పిలువబడుతున్న ఈ క్రైస్తవ జాతే భవిష్యత్తులో బలమైన సంతతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆఖరి మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు ఒంటరి. తమ్ముడు రమేష్, బేతపూడి రమేష్, ఒక మాట నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఒలీవల కొండకు వెళ్ళి ఒంటరిగా ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మీ అందరితో ఒక మాట అంట, ప్రతి దినం మీ ఇంట్లో ప్రార్థన జరిపించుకోండి. ఒంటరి అంటే ప్రార్థన జీవితానికి గుర్తు, ఉపవాస జీవితానికి గుర్తు. మీ అన్నగా, మీ తండ్రిగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను. ఇందాక అక్క చెప్పారే, సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచిలే, ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని నీ దేవునికి నువ్వు వినిపించదువుగాక. ఆకాశ పక్షులు ఇంకా మేలుకొనక మునిపే, ఆ పక్షులు తమ కంఠధ్వని ఇంకా దేవునికి వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని దేవునికి వినిపించు. నేనంట, ఉదయం లేవటంతో నీ చిన్న ప్రార్థన గదిలో నువ్వు గెలిస్తే ఆ దినం ఎక్కడికి వెళ్ళినా విజేతగా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. ఆ దినం నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా విజయాన్ని కళ్ళారా చూడటానికి నా దేవుడు నీ పట్ల కృప చూపించునుగాక. ప్రతి సాయంత్రం గంటల తరబడి కాదు, ఒక్క అర్ధగంట కుటుంబ సమేతంగా దేవుని ఎదుట కనపడండి. భార్య, భర్త, పిల్లలు, ఒక్క అర్ధగంట. ఆ ఒంటరి జీవితంగా పిలువబడుతున్న ప్రార్థన ఏం చేయగలదు? నేనంట, మనీ మేక్స్ మెనీ థింగ్స్,
బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్. ప్రార్థన ఏదైనా చేయగలదు, కథ మొత్తం మార్చగలదు. ఇంకా చెప్పాలంటే నీ DNA కూడా మార్చగలదు. పెద్దగా చెప్తాం ఆమేన్.